రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మా అక్కని నేను ఎంతో ప్రేమిస్తాను, మా చెల్లిని ఎంతో ప్రేమిస్తాను, మా తమ్ముడిని నేను ఎంతో ప్రేమిస్తాను, అన్నని ఎంతో ప్రేమిస్తాను, నా భర్తని ఎంతో ప్రేమిస్తాను, భార్యను ఎంతో ప్రేమిస్తాను. అదేమిటో నేనంటే చాలా కోపం, నేనంటే చాలా విసుగు. అవకాశం దొరికిన ప్రతిసారి ఏదో ఒక మాటతో నన్ను గాయపరిచే ప్రయత్నం చేస్తాను. నా ఇంటిలోనే నాకు ప్రేమ, అనురాగము, ఆప్యాయత కరువైపోయింది అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ ఇంటిలో నీకు ప్రేమ కరువు కావచ్చు, కానీ నువ్వు ఆత్మీయుడు అయితే, విధేయుడు అయినట్లయితే నా ప్రభువు నీ పట్ల ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తాడో అందులో సందేహము లేదండి. దావీదు ఓ కుమారుడు, ఓ దాసుడు, ఓ కుమారుడు, ఓ సైనికుడు, ఓ పరాక్రమశాలి దావీదు ఓ కీర్తనాకారుడు. తాను గొర్రెలను మేపుతూ ఉన్న సమయంలో ఖాళీగా కూర్చునేవాడు కాదు, కాలక్షేపం చేసేవాడు కాదు. స్నేహితులతో చట్టాపట్టాలు వేసుకొని చెడు తిరుగుళ్ళు తిరిగినవాడు కాదు. తను గొర్రెలను మేపుకుంటున్న సమయంలో తను కీర్తనలు రాస్తూ ఉండేవాడు. తన దేవుని గూర్చినటువంటి భావాలను, తన మనసులో మెదులుతున్న ఆలోచనలను చక్కని కీర్తనలు రాశాడు. బైబుల్ మీరు తెరిచినప్పుడు సాధారణంగా మధ్యలో మీకు కనిపించేది కీర్తనల గ్రంథము. 150 కీర్తనలు ఉన్నాయి. ఆ 150 కీర్తనల్లో సుమారు సగానికి సగం దావీదే రాశాడు. గొప్ప కీర్తనాకారుడు. తన సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఒకవైపు గొర్రెలను మేపుతూనే ఉండేవాడు, మరొక వైపు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఆత్మీయతను పదును పెట్టుకునేటటువంటి అద్భుతమైన ఆత్మీయుడు. ఒక యవనస్తునిగా ఉంటూ కూడా చెడు స్నేహితులకు తావివ్వకుండా, చెడిపోకుండా దేవునితో సత్సంబంధము కలిగిన ఒక పరిశుద్ధమైన యవనస్తుడు. యవన ప్రాయంలోనే దేవునితో కనెక్షన్ కలిగి జీవించాడు. యవన ప్రాయంలోనే దేవునితో సహవాసం కలిగి జీవించాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, హీ ఈజ్ మై షెపర్డ్. యవ్వన ప్రాయంలోనే తన జీవితాన్ని దేవుడికి అంకితం చేసిన వాడు. దేవుడే నా కాపరి, నేను ఆయన మేపేటటువంటి గొర్రెను అని చెప్పగలిగిన వాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, యవ్వన ప్రాయంలో మీరు దేవుణ్ణి కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. నేను ధైర్యంగా చెప్పగలను, టీనేజ్లో 13, 14, 15, 16, 17, 18, 19 టీనేజ్లో దేవుడు నన్ను తన మహాకృపను బట్టి తన రెక్కల చాటున దాచిపెట్టాడు. టీనేజ్లో ఒక ప్రార్థనా పరునిగా దేవుడు నన్ను తయారు చేశాడు. టీనేజ్లో బైబుల్ని గంటలు గంటలు చదివేవానిగా, దేవుని సన్నిధిలో గంటలు గంటలు మోకరించి ప్రార్థించేవానిగా దేవుడు నన్ను సిద్ధపరిచాడు. యవ్వన ప్రాయంలో దేవుని కోసం రోషం కలిగి జీవించాలి. బ్రతికితే ప్రభువు కొరకే బ్రతకాలి. మాట్లాడితే ప్రభువును గూర్చే మాట్లాడాలి. ప్రకటిస్తే సువార్తే ప్రకటించాలి. రక్షిస్తే ఆత్మలనే రక్షించాలి. ఒకే ఒక్క ఉద్దేశంతో జీవించే మహాకృప యవ్వన ప్రాయంలో దేవుడు నాకు ఇచ్చాడు. అదే కృప నేటి వరకు కొనసాగిస్తూ వచ్చాడు. అడుగుతున్నాను సహోదరులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నీతో నీ ఫ్రెండ్కి కనెక్షన్ ఉంది, నీతో నీ ఫ్రెండ్స్తో సహవాసం ఉంది, బాయ్ ఫ్రెండ్తో సహవాసం ఉంది, గర్ల్ ఫ్రెండ్తో సహవాసం ఉంది, రకరకాల ఫ్రెండ్స్తో నీకు ఫ్రెండ్షిప్ ఉంది, కనెక్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ నిన్నేం చేస్తారు చెప్పు? నువ్వు కలిగి ఉన్న సహవాసం కావచ్చు, స్నేహం కావచ్చు, ప్రేమ వ్యవహారం కావచ్చు, అంతానికి వచ్చేసరికి ఇవేం చేస్తాయి చెప్పు? నీ జీవితాన్ని నాశనం చేస్తాయి, నీ చదువును పాడు చేస్తాయి, నీ యవ్వనాన్ని నాశనం చేస్తాయి, నీ భవిష్యత్తును నాశనం చేస్తాయి, నీ శరీరాన్ని అపవిత్రపరుస్తాయి, తల్లికి తండ్రికి అవమానాన్ని తీసుకొస్తాయి. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఇప్పటి వరకు ఏ ఒక్కరిని మోసం చేయలేదు, ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు. కానీ తనతో స్నేహం చేసిన ఎవరినైనా సరే, పేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, విద్య లేనివాడు కావచ్చు, తక్కువ కులం వాడు కావచ్చు, పెద్ద కులం వాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, నల్లవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయనతో స్నేహం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు, హెచ్చించాడు, గొప్ప చేశాడు.
ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, అన్ని విధాలుగా. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను ఎన్నడూ మోసం చేయని, నీ చెయ్యి ఎన్నడూ విడిచిపెట్టని, ఎన్నడూ నిన్ను దగా చేయని అద్భుతమైన స్నేహితుడు నీకు కూడా పడుతుంటే, ఆ స్నేహితుని వదిలేసి నిన్ను అన్యాయం చేసి, మోసం చేసి, దగా చేసిన వాడు కూడా పడతానంటావేమిటి నువ్వు? ఎన్నోసార్లు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటారు. అన్నా 10 సంవత్సరాలుగా స్నేహం అన్నా, 7 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ అన్నా, తనే సర్వస్వం అనుకున్నానన్నా, తను లేకుండా బ్రతకలేను అనుకున్నానన్నా, మరేమైంది? ఫోన్ ఎత్తట్లేదన్నా, కటిఫ్ అన్నాడన్నా, బ్రేకప్ అన్నాడన్నా. భలే సింపుల్ పదాలే. నీకు నాకు బ్రేకప్, అంతేనంట. బ్రేకప్ అంటే బ్రేకప్ అంట, కట్టిఫ్ అంటే కట్టిఫ్ అంట. 7 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా ఎన్నెన్ని ఎస్ఎంఎస్లో, ఎన్నెన్ని లవ్ లెటర్లో, ఎన్నెన్ని గంటలు, వారాలు, నెలలు, సంవత్సరాలు సంభాషణలో ఇవన్నీ ఒక్క ముక్కతో తేల్చేశాడన్నా. ఏమిటా ముక్క? బ్రేకప్. మోసం చేశాడన్నా. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడన్నా. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తల్లి? ప్రార్థన చేయండి అన్నా. ఎందుకమ్మా? వాడు నన్ను ప్రేమించులాగిన. బుద్ధి ఉందా? దేనికోసం ప్రార్థన చేయాలంట? వాడు మళ్ళీ నన్ను ప్రేమించులాగున, ప్రేమించి మళ్ళీ నన్ను మోసము చేయులాగున. అంతేగా? అంటే ఏం చెప్తున్నానంటే, మోసం చేసినా సరే, దగా చేసినా సరే, అన్యాయం చేసినా సరే, వాడే కావాలి, అదే కావాలి, దాన్ని కూడానే పడుతున్నావే, ఆమె కూడానే పడుతున్నావే. అని ఒక విషయం విను, నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ కోసం ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ కూడా పడుతున్నాడు. నిన్ను బాగు చేయాలని, నీ జీవితాన్ని ఉద్ధరించాలని, నీకు విలువైన భవిష్యత్తునివ్వాలని, నిన్ను విలువ కలిగిన వ్యక్తిగా మార్చాలని, సొసైటీలో నీకంటూ ఉన్నత స్థితిని, స్థాయిని ఇవ్వాలని, నీకు సుఖాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, సౌభాగ్యాన్ని అనుగ్రహించి నిన్ను తన కుమారునిగా, కుమార్తెగా చేసుకొని సకల ఆశీర్వాదాలతో నింపాలి అని యేసు నీ కూడా పడుతుంటే, కూడా పడేటటువంటి యేసును కాదని, నిన్ను వద్దు అని చెప్పి వెళ్ళిపోయేవాడు కూడా పడుతున్నావంటే ఏమైనా అర్థం ఉందా? ఒకసారి ఆలోచించు.